ఏరియాలో విస్తరించున్నటువంటి 43,000 కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. దాదాపు సుమారు 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఈ ఇండస్ట్రీని డెవలప్మెంట్ చేయాలనేటువంటి ఉద్దేశం మరి యజమాన్యానికి కానీ గవర్నమెంట్ కానీ లేకపోవడం చాలా విచారకరం. ఈ రాష్ట్ర గవర్నమెంట్కి అనేక సార్లు మా యూనియన్ రికగ్నైజ్డ్ యూనియన్గా అనేక విషయాలు సింగరేణి పరిస్థితి పైన వివరించడం జరిగింది. ఆర్థిక పరిస్థితులు బాగలేవు. 55,000 కోట్లు ఏదైతే జెన్కో కానీ గవర్నమెంట్ కానీ చెల్లించాల్సి ఉంది. దానివల్ల ఆర్థిక పరిస్థితుల వల్ల కొత్త ప్రాజెక్టు రాకపోతా ఉన్నాయి. మరి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి సింగరేణి కంపెనీ దాపరించడం చాలా విచారకరం. మ్యాన్ పవర్ సర్ప్లస్ ఉన్నదని చెప్తా ఉన్నది ఇది పచ్చి అబద్ధం. 43,000 మంది కార్మికులు ఉన్నారు కాబట్టి అయ్య దిగిపోతే కొడుకు వస్తా ఉన్నది, మావ దిగిపోతే బిడ్డకు అల్లుడికి వస్తా ఉన్నది. అదే 43,000 మంది కార్మికులు ఉంటారు తప్ప సర్ప్లస్ లేదు. మరి అదే ఎస్ఎన్పిసి కానీ ఇతర కానీ ప్రైవేటుగా తీసుకుంటా ఉన్నారు. ఇప్పటికి కూడా ఆ ప్రైవేట్ రద్దు చేసి ఈ పర్మనెంట్ కార్మికులనే దాంట్లో అడ్జస్ట్ అయిపోతే సర్ప్లస్ మ్యాన్ పవర్ అడ్జస్ట్ అయిపోతుంది. అదే కాకుండా కొత్త ప్రాజెక్టులు మాత్రం ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు. అటు రాష్ట్ర గవర్నమెంట్ కానీ ఇటు యజమాన్యం కానీ డైరెక్ట్ కానీ సిఎండి కానీ ఇప్పుడు పెండింగ్లో మరి ప్రపోజల్లో ఉన్నటువంటి మణుగూరులో OC2 ఎక్స్టెన్షన్ కానీ ఇల్లందులో జేజప ఎక్స్టెన్షన్ కానీ మరి ఇదైతే రెడీగా ఉన్న ప్లాన్లు కానీ ఇవి మాత్రం ఏమాత్రం పట్టించుకోవటం లేదు. అంటే ఈ యొక్క పరిశ్రమ మీద యజమాన్యానికి కానీ గవర్నమెంట్ కానీ చీమ కుట్టినట్టు లేదు. కాబట్టి AITC గుర్తింపు సంఘంగా 84 సంవత్సరాల సర్వీస్ ఉన్నది, కార్మికుల సేవ చేసింది, సమాయత్తం అవుతా ఉన్నారు. అందరు కార్మికుల్ని క్రోడీకరించి జనరల్ బాడీ ద్వారా చైతన్యపరిచి అన్ని సంఘాలు ఐక్యంగా వాళ్ళందరితో కూడా కలిసి సమ్మె నోటీస్ ఇవ్వబోతా ఉన్నాం. కాబట్టి దీని పరిష్కారం కనుక కాకపోతే ఈ నెలాఖరు లోపల సమ్మె నోటీస్ ఇవ్వడానికి మేము AITC ముందున్నదని చెప్తా ఉన్నాం.